ఆర్గానిక్ ఫార్మింగ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా ట్రెండీగా నడుస్తుంది. ఎవరిని అడిగినా ఆర్గానిక్ ఫుడ్ తింటున్నామంటున్నారు. చాలా ప్లేసుల్లో ఆర్గానిక్గా పండించామని చెప్పి కూరగాయలు కావచ్చు, మిగతా చాలా తినే వస్తువులను అమ్మేస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఒకప్పుడు మన తాతలు ఉండేటప్పుడు పల్లెటూరుల్లో ఎటువంటి కెమికల్స్ వాడకుండా, రసాయనాలు వాడకుండా ప్రకృతి సహజ సిద్ధమైన ఎరువులతో పండించేవాళ్ళు. కానీ ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక రైతు దగ్గర 5 ఎకరాల పొలం ఉందంటే కేవలం 2 ఎకరాలు మాత్రమే ప్రకృతి సహజ సిద్ధంగా పండించుకుంటూ తన తినడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు. మిగతా 3 ఎకరాలు అమ్మేస్తున్నాడు. అది పురుగుల మందులు, రసాయనాలు కొట్టి మరీ నింపి పంటను పండించి అధిక లాభంతో వస్తుందనే ఒకే ఒక ఆశతో అమ్మేస్తున్నాడు. ఏ ఒక్క వ్యక్తి అయినా కూరగాయలైనా మిగతా పంటలను ఆర్గానిక్గా పండించారా లేదా అని తెలుసుకుంటున్నాడా కొనే ముందు? కేవలం అది అమ్మే వ్యక్తి వచ్చి అది ఆర్గానిక్ అంటే చాలు వచ్చి కొనేస్తున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఏ ఒక్క రైతుకి నష్టం కలిగించడానికి అయితే కాదు, కానీ సహజ సిద్ధంగా నిజంగా నిజాయితీగా సహజ సిద్ధమైన ఎరువులతో పండించే రైతు మోసపోకూడదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పండించే రైతు పేరు చెప్పి కెమికల్ ఫుడ్ని ఆర్గానిక్ అని చెప్పి మరీ అమ్మేస్తున్నారు. వీళ్ళు ఇలా చేయడం వల్ల పండించే రైతుకే కాదు, కొని తినే మీ ఆరోగ్యానికి కూడా చాలా నష్టం కలుగుతుంది. మార్కెట్లోకి ఆర్గానిక్ అని చెప్పే ముందు నిజాయితీగా ఆర్గానిక్గా పండిస్తున్నాడా లేదా అని చూసి కొనండి.